రైల్వే కోడ్ నియోజకవర్గం చిట్వేల్ మండలంలోని నాగవరం గ్రామంలో వెలిసినటువంటి శ్రీ చంద్రకేశ్వర స్వామి దేవాలయము. మనము చంద్రకేశ్వర స్వామి అంటే మన కలియుగ వైకుంఠం శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయాన తమ్ముడు శ్రీ చంద్రకేశ్వర స్వామి. ఇది 1228వ శతాబ్దం నాటి దేవాలయం. ఈ దేవాలయానికి చాలా ఘన చరిత్ర ఉంది. కానీ ధూపదీప నైవేద్యానికి నోచుకోకుండా ఉన్నది. ఈరోజు ఇక్కడ ఇంతమంది వచ్చి మాట్లాడుకు ఒకే ఒక కారణం, గత 11 సంవత్సరముల ముందు సిద్ధియాగం అని చెప్పేసి 13 రోజులు ఇక్కడ ఉత్సవం జరిగినది. ఆ రోజు తిరుపతి ఎండోమెంట్ వారు 11 రోజులు ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు చాలా ఘనంగా నిర్వహించినారు. దాని తరువాత ఇక్కడ ధూపదీప నైవేద్యం దూరం అయిపోయింది. ప్రజెంట్ ఇక్కడ చెన్నకేశ్వర స్వామి దేవాలయంలో కింద తలక మన పీఠం కాడించి అరికాలి వరకు ఒక బ్లడ్ రక్తపు మరకలు మాదిరి కారుతూ ఉన్నాయి. అందుకోసమని ఈ గ్రామస్తులు చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇది ఎందువలన అలా జరుగుతుందనే దానికి అంటే మా అంచనా ప్రకారం ధూపదీప నైవేద్యం లేనందువలన కానీ, లేకపోతే ఇంత చరిత్ర కలిగినటువంటి దేవస్థానంలో ఎవరు పర్యవేక్షణ లేకున్నందువలన మా సొంత ఆధ్వర్యంలోనే ఈ మధ్యన ఒక మహానుభావుడు ఒక శ్రీధరస్వామి ఒక ఆయన ఉన్నాడు. ఆయనకు అంత ఎంతో నాగవరం గ్రామ ప్రజలు అంత ఎంతో చందా వేసుకుని ఆయనకు చేస్తున్నందున అదన్న ఇక్కడ ఉంది. ఇక మీదట దీనిని ఎండోమెంట్ వారు తీసుకొని ఈ దేవాలయాన్ని కొంచెం ఎండోమెంట్ కలుపుకొని డెవలప్మెంట్ చేయాలని మన గ్రామ ప్రజలు అందరి తరపున మేము డిమాండ్ చేస్తున్నాము, ప్రార్థిస్తున్నాము, అభ్యర్థిస్తున్నాము. అందరూ కూడా వచ్చి విచారించి ఈ ఘన చరిత్ర ఉన్నటువంటి ఈ చెన్నకేశ్వర స్వామి దేవాలయాన్ని తిరిగి పునః ప్రారంభించాలని మేము ఆశిస్తున్నాము. 4, 5, 6, 100 సంవత్సరాలు ప్రతి సంవత్సరం జరిగినటివే కానీ మధ్యలో నిలిచిపోయినాయి. కానీ గ్రామం అందరూ కలిసి 2011లో చేశాం. దాని తరువాత 2014, 15 కరెక్ట్గా తెలియదు, ఒక సంవత్సరం ఒక ఉత్సవం మాత్రం చేశాము. ఈ గ్రామోత్సవం చేశాము. దాని తర్వాత అప్పటి నుంచి తిరిగి కనుమరుగైపోయింది. కానీ ఈ చెన్నకేశ్వర స్వామి దేవాలయానికి దాదాపు 10 కోట్ల రూపాయలు విలువ చేసే ఉత్సవ విగ్రహాలు, శంకు చక్రాలు, దానికి కలిసిము ఇవన్నీ కూడా ఈ గుడిలోనే ఉన్నాయి. కానీ దానికి సంబంధించినటువంటి లాకర్ బేగాలు ఎక్కడ ఉన్నాయో కనుమరుగైపోయినాయి. ఇంతకు ఆ విగ్రహాలు అక్కడ ఉన్నాయా లేవా? ఈ గుడికి దాదాపు మా అంచనా ప్రకారం అయితే 200 నుంచి 300 ఎకరాల మాన్యం ఉంది. ఇంత మాన్యం పెట్టుకొని 10 కోట్ల రూపాయలు ఉత్సవ విగ్రహాలు పెట్టుకొని ఒక్క ఊరేగింపు కూడా జరగకుండా ఈ 10 కోట్ల ఉత్సవ విగ్రహాలను ఒక వ్యక్తి చిన్న తప్పు చేస్తే ఆ వ్యక్తికి 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు శిక్ష పడి యావజ్జీవకాల శిక్ష పడినా 10 సంవత్సరాలు గడ్డకొస్తాడు. అటువంటిది ఏ తప్పు చేసినారని చెన్నకేశ్వర స్వామి విగ్రహాలను లోగా బంధించి లాకర్లో పెట్టేసినారు. తిరిగి ఎండోమెంట్ వారు కల్పించుకొని అక్కడ విగ్రహాలు ఉన్నాయా లేవా అని పరిశీలించి ఆ విగ్రహాలను తిరిగి ఒక అభిషేకం ప్రకారం చేసి గ్రామ కమిటీల ఆధ్వర్యంలో ఊరేగింపు చేయాలని మేమందరం కూడా ఆశిస్తున్నాం. చిట్వేల్ మండలం నాగవరం గ్రామంలో మొదటిసారి శనివారం రోజు సాయంత్రం దీపం వెలిగించడానికి వచ్చి ఉంటే అక్కడ చెన్నకేశ్వర స్వామి పాదాల దగ్గర నుంచి ఒక ద్రవంలాగా, అది రక్తమో ద్రవమో లేకుంటే తేనో, ఒక్కొక్కటి ఒక్కొక్క అనుమానాస్పదం ఏర్పడింది ఆ రోజు. తర్వాత మంగళవారం రోజు అందరం కలుసుకొని మాట్లాడుకొని అందరం కడగవలసిందిగా జరిగింది. గుడిలో మొత్తం అంతా నీట్గా ఎక్కడ ఏం లేకుండా మొదట వచ్చిన ఆ ద్రవాన్ని కూడా నీట్గా కడిగేసినాం. తర్వాత మళ్ళీ అదే రోజు సాయంత్రం దీపం వెలిగించడానికి వచ్చింటే మళ్ళీ అదే ద్రవం మళ్ళీ తిరిగి ప్రారంభించడం జరిగింది.
ఇది మంచికో చెడుకో మాకు తెలియదు. అది ఎందుకు వచ్చిందో దేవుడికి, అది మాయో మంచో చెడో మాకైతే తెలియదు. దీనికైతే నిత్య పూజలు జరగాల్సిందో మేము కోరుతున్నాం.